పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం నాడు దాదాపు 2000 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారని గుర్తు చేశారు. అధికారులు సీఎం చంద్రబాబు స్పీడ్కు తగ్గట్లుగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూమి కొనుగోలు విషయంలో మోసపోయిన వారి వినతులు ఎక్కువగా ఉన్నాయని, వైసీపీ నాయకులే భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఏనుగుల సమస్యలపై పలు విషయాలను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించామన్నారు. ఆపరేషన్ గజా మాదిరిగానే ఏనుగుల తరలింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పుడు ఆయన ఎల్లో కలర్ కండు వేసుకొచ్చారు తప్ప ఆయన ఇష్టం అది వేసుకొస్తాడు. ఎవరికి ఏది నచ్చితే వేసుకొస్తాను. 2 గంటలు షర్ట్ ఇప్పించి ఉంచడం ఏంటమ్మా టీచరు? అది కరెక్టా? అది కొంచెం ఇలా ఇలా రోజు మొత్తం స్కూల్లో ఉంచడం 2 అవర్స్ ఆయన అంతా బాధపడ్డాడు తెలుసా. నేను వచ్చి విపరీతంగా బాధపడి పాప ఏడుస్తే ఇదే షర్ట్ ఇప్పించడం ఏంటయ్యా చేస్తాను. వెళ్ళాను మునకవలస, అక్కడికి పశువు సెట్ వేసాననేసి ఈ నాగల గుర్తు సెట్ మీద నాగల గుర్తు ఉందనేసి ఇప్పించారండి. హోంగార్డు ఎంకంపేట అవుతుంది మధు, హోంగార్డును ఆ పాత చైర్మన్ కలిసి వచ్చి ఇప్పించారండి. 2 గంటల సేపు అలాగే ఉంచారు. ఆ ప్రిన్సిపాల్ అమ్మ నేను ఎలక్షన్కి నిలబడడానికి వెళ్ళాను. అక్కడ కోటల నారాయణరావు వచ్చి ఆ పేరెంట్స్ కాదు ఏటి కాదు ఆ మేడంతో వాళ్ళ పార్టీ మనిషిని చూపించారండి. నాకు 36 వస్తే 32 కింద కుట్టారండి. వాళ్ళకి 34 వచ్చాయి. నాకు 36 వచ్చినా 32 కింద నాకు కుట్టారు. ఆ దెల్లు ఉందండి. తీసి రేటు అనలేదు. ఆ షర్ట్ ఏమి ఇప్పించావని అతను ఆవిడ అనలేదు. పేరెంట్స్ ఎలక్షన్కి వెళ్ళాను మునకవలస, అక్కడికి పశువు సెట్ వేసాననేసి ఈ